దేవునికి స్తోత్రం. కీర్తనలు 27వ అధ్యాయం 1వ వచనం ఇలాగూ సెలవిచ్చుచున్నది. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుతును. దైవజనమా, ఏ విషయంలో నువ్వు భయపడుచున్నావు? ఏ విషయంలో కృంగిపోయి ఉన్నావు? ఏ విషయంలో భయపడుచున్నావో ఒకసారి యోచించు. యెహోవా నీకు ప్రాణదుర్గమై ఉంటే నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి దిగులు పడాల్సిన అవసరం లేదు. కారణం, ఆయన ప్రాణమును ఆయన చూచుకుంటాడు. ఆయన ప్రాణం ఎవరో మీకు అర్థమైంది కదా. ఆయన ప్రాణం నువ్వు, నేనే. అందుకొరకే కల్వరి సిలువలో నీ కొరకు నా కొరకు ఆయన మరణించి నీకు నాకు విమోచన కలగజేసి నిన్ను నన్ను బలపరుస్తున్న ఒక గొప్ప దేవుడే నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు. ఈ బిసోరా ద వర్డ్ ఆఫ్ యెషువా హామషియాక్ ద్వారా మరలా ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు నీతోను నాతోను మాట్లాడుతున్న విషయం ఏంటి తెలుసా? యెహోవా నా ప్రాణదుర్గమై ఉన్నాడు, నేను ఎవరికి వెరతును. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు అప్పు ఉందని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు రోగం ఉందని భయపడాల్సిన అవసరం లేదు. మనుషులు మాట్లాడుతున్న ఏ మాటకి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. చివరికి నేను నీతో చెప్తున్నాను, డాక్టర్ చెప్పిన కొన్ని విషయాలకి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు తెలుసా? యెహోవా నీకు ప్రాణదుర్గమై ఉంటే మిగతాదన్నీ దేవుడు చూచుకుంటాడు. ఆయన చూచుకుంటాడని నీకు నమ్మకం ఉంటే ఈ వాక్యం నువ్వు ఎత్తిపట్టి మనం కలిసి ప్రార్థిస్తామా? పరిశుద్ధాత్మ దైవమా, నీవు మా ప్రాణదుర్గమై ఉన్నావు, మేము ఎవరికి వెరుతుము. రాజా, నీ పిల్లలు ఏదైనా విషయంలో భయపడిపోతుంటే, రోగం ఉందని భయపడుతూ ఉంటే, వేదన ఉందని కృంగిపోయి ఉంటే, ప్రభువా కష్టకాలంలో ఉన్నాము, మేము దరిద్రతలో ఉన్నాము, శాపములో ఉన్నాము, ఫినాన్షియల్ ఇష్యూ ఉంది అని ఎవరన్నా భయపడిపోయి ప్రభువా నా మాటలు వింటుంటే వారి భయం యేసు నామమున తొలగిపోవునుగాక. నీవు మాకు ప్రాణదుర్గమై ఉన్నావయ్యా. ఈ రోజు ప్రభువా మేము తీర్మానం తీసుకుంటున్నాం, నీవే మా ప్రాణదుర్గము, నీ కొరకు మాత్రమే మేము జీవిస్తాము, నిన్ను మాత్రమే ప్రభువా మేము వెంబడిస్తాము అని మేము గట్టి తీర్మానం ఈరోజు తీసుకుంటున్నాం. నీవు మాకు ప్రాణదుర్గమై ఉన్నందున నీకు స్తోత్రం. మా ప్రార్థన విన్నందున నీకు స్తోత్రం. యేసు నామమున ప్రార్థిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బీ విత్ యూ ఆల్. సీ యూ బ్యాక్ టుమారో మార్నింగ్ at 7 AM. అంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అద్భుత రీతిగా నడిపించును గాక. బాయ్. సీ యూ టుమారో.